హాయ్ హలో నమస్తే. ఢిల్లీ హైకోర్టు ఒక సెన్సేషనల్ సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది రీసెంట్గా 1 or 2 days బిఫోర్. అదేంటంటే ఇప్పుడు ఇది కాంటెక్స్ట్లో మాట్లాడుతున్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు PPPP 4 Pలు మోడల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రోడ్స్ను కూడా మేము టోల్ గేట్ పెట్టి టోల్ ఫీ వసూలు చేయడానికి ప్లాన్ చేశారు. దాన్ని ఐ థింక్ ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో పైలట్ ప్రాజెక్ట్ మీద మొదలెట్టినట్టుగా మనం చూసాం. ఇది లోకల్ రోడ్స్, సర్వీస్ రోడ్స్ కూడా మీద టోల్ పెట్టడం. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఏంటంటే మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము లోకల్ రోడ్స్ కూడా టోల్ గేట్ పెట్టుకుంటామని PPP మోడల్లో. సరే, దాని మీద ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చారు, దేశం మొత్తం మీద పెట్టండి అని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చారు. సరే, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఈ టోల్ ఫీ అనేది పెట్టాలి, ఈ రోడ్లకి ఇంటర్నల్ రోడ్లకు కూడా మీరు టోల్ ఫీ పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. బట్ ఇలాంటి సిమిలర్ కేసు ఒక 2 years క్రితం ఢిల్లీ హైకోర్టులో ఒక అతను సవాల్ చేశారు. ఏంటంటే అక్కడ కాంటెక్స్ట్ వేరైనా మనకి దాంట్లో వచ్చినటువంటి కామెంట్స్ని బట్టి మనకు వరకే చెప్తున్నా, అంటే మనకు సూటబుల్ అయిన వరకు చెప్తారు కొన్ని కామెంట్స్. అక్కడ ఉన్న కామెంట్స్ ఏంటంటే టోల్ ఫ్రీ అనే దానితో లూటింగ్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. టోల్ ఫీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. ఓకే, ఏదైతే మీరు టోల్ ఫీ పెడుతున్నారో దట్ షుడ్ నాట్ బి బిజినెస్. అది వ్యాపారానికి సంబంధించి ఎయిమ్గా మీరు దాన్ని చేయకూడదు. అది ఓన్లీ ఒక ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఫెసిలిటేషన్ ఫర్ ది పీపుల్ వరకే మీరు చేయాలి. అంటే అర్థం, మీరు ఒక హైవే వేశారు, నేషనల్ హైవే వేశారు అనుకోండి. ఈ నేషనల్ హైవే వేసినప్పుడు ఈ నేషనల్ హైవే కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 100 కోట్లు అయితే ఆ 100 కోట్ల వరకు మీరు టోల్ ఫీ కలెక్ట్ చేయాలి. అంతేగాని లైఫ్ లాంగ్ మీరు టోల్ ఫీ కలెక్ట్ చేసుకుంటూ పోతే దాని ద్వారా లాభాలు ఆర్జించడం అనేది అది ఇల్లీగల్ అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక మీరు ఆపండి అంటే చాలా సంవత్సరాలైంది మీరు టోల్ ఫీ కలెక్ట్ చేయటము. అక్కడ రోడ్డు వేసి బ్రిడ్జి కట్టారు, బ్రిడ్జి మీద టోల్ ఫీ వేశారు. అక్కడ ఇప్పటికీ మీ లాభాలు మీకు వచ్చేసినాయి, అంటే మీరు పెట్టిన ఖర్చు రికవర్ చేశారు కదా, ఇంకెందుకు టోల్ ఫీ కలెక్ట్ చేస్తున్నారని చెప్పి ఒక అతను కోర్టుకి వేస్తే దాని హైకోర్టు ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కి అనుకూలంగా తీర్పు ఇస్తే అతను వెళ్ళి దాన్ని సుప్రీంకోర్టుకి వేస్తే కంపెనీ ఇప్పుడు దాన్ని సమర్థించింది కోర్టు. అప్పుడు కొన్ని కామెంట్లు చేసింది. ఏంటంటే టోల్ ఫీ షుడ్ నాట్ బి యువర్ బిజినెస్. అది వ్యాపారం అవ్వకూడదు, టోల్ ఫీ అనేది మీరు వ్యాపారం చేయకూడదు దాంతో అని ఒక స్టేట్మెంట్ చేసింది. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకల్ రోడ్లు పెడతా ఉన్నారు. ఒక రోడ్డు వేయటానికి 1 kilometer రోడ్డు వేయటానికి ఎగ్జాంపుల్ చెప్తాను, 1 kilometer రోడ్డు వేయటానికి ఒక 10 కోట్లు అయింది అనుకోండి. మీరు అక్కడ టోల్ గేట్ పెట్టారు, మీరు ఎవరో ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారు. PPP మోడల్లో ఆ ప్రైవేట్ వ్యక్తి రోడ్డు వేసాడు, 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ టోల్ పెట్టాడు. ఆ రోడ్డు ఎక్కాలంటే ఫీజు కట్టాలని 10 రూపాయలు 20 రూపాయలు కట్టాలని వేసాడు అనుకోండి. ఆ 10 కోట్లు కలెక్ట్ చేసేంత వరకు నువ్వు టోల్ ఫీ పెట్టి తర్వాత లేపేయాలి అనేది కోర్టు జడ్జిమెంట్. నువ్వు దాంతో వ్యాపారం చేయడానికి లేదు, నాకు లాభం రాలేదు, నాకు బ్రేక్ ఈవెన్ రాలేదు, నేను ఖర్చు పెట్టాను కదా, 10 కోట్లు పెట్టాను కదా, 20 కోట్లు సంపాదిస్తానేటువంటి కాంట్రాక్టర్లు చేసే మోసానికి పర్మిషన్ లేదు టోల్ ఫీల్ ద్వారా. ఇట్ ఈస్ ప్యూర్లీ షుడ్ బి ఎ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి ఎక్సలెంట్ టెర్మినాలజీ వాడింది సుప్రీంకోర్టు. ఓకే, ఇప్పుడు ఈ టోల్ ఫీల్ పెట్టారు. ఇప్పుడు PPP మోడల్లో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. PPP మోడల్ పెడతా ఉన్నారు హాస్పిటల్స్ ప్రజా ప్రయోజనాలు దృష్టి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్డు మీద టోల్ గేట్కే దానికి ఆ రూల్ ఉన్నప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్లో ఉన్నటువంటిది కూడా అంతేగా, రైట్? మీరు లాభాలు సంపాదించడానికి లేదు, మీరు పెట్టిన ఖర్చు రికవర్ చేసుకోవడం వరకే మీకు పర్మిషన్ ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్టులోకి ప్రైవేట్ వ్యక్తి వస్తే మీరు లాభాలు సంపాదించకూడదు, మీరు ఓన్లీ ఆ పెట్టిన ఖర్చు రికవర్ చేసుకునేంత వరకు మీరు ఫీజు కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఫండమెంటల్ రూల్స్ అవి.
అలాంటి రూల్స్ పెడితే ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వస్తారా? వాళ్ళకి ఏం పిచ్చా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి? దీంట్లో ఎంత లూటింగ్ జరుగుతుంది అనేది ఆ పిటిషనర్ వేసింది. వీళ్ళు టోల్ పేరుతోటి ఇప్పుడు అదే 100 కోట్లు పెట్టి గవర్నమెంట్ వేస్తే మాకు డబ్బులు అడగదు కదా, మేము ట్యాక్స్ కట్టాం గవర్నమెంట్కి, గవర్నమెంట్ డబ్బులు పెట్టి రోడ్డు వేసింది. రోడ్డు వేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఆ ట్యాక్స్ మనీతో కట్టింది కాబట్టి డబ్బులు అడగదు. బట్ నువ్వు ప్రైవేట్ అతనికి ఇచ్చావు, ప్రైవేట్ అతను 100 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు, నువ్వు టోల్ ఫీని అతనికి పర్మిషన్ ఇచ్చావు, అతను జీవితాంతం మమ్మల్ని లూటింగ్ చేస్తాడు, జీవితాంతం మమ్మల్ని మేము టోల్ కట్టుకుంటూ పోతామని మేము చచ్చిపోయేంత వరకు అన్లిమిటెడ్గా టోల్ ఫీ కలెక్ట్ చేసే రైట్ ఎవరిచ్చారు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతులకి వెళ్తే వాళ్ళ జీవితాంతం ఇక మీ తరతరాలకి మీ పిల్లలు ఆ రోడ్డు మీద పైన ప్రతివాడు టోల్ కడుతూ పోవాలి. ఆ రోడ్డు ఎక్కిన ప్రతివాడు ప్రైవేట్ టోల్ కడుతూ పోతూ ఉండాలి. దిస్ షుడ్ నాట్ బి కంటిన్యూయేషన్. ఇది ఇల్లీగలు, అన్యాయము, లూటింగు, ప్రజలను దోచుకోవటము అనేటువంటి పదాలు కూడా సుప్రీంకోర్టు వాడింది. అఫ్కోర్స్ పిటిషనర్ అలా వాడాడు, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు దోచుకుంటున్నారు అని చెప్పేసి కింద మీద పడే బదులు, కింద పడి దొల్లేడి ఏడ్చే బదులు అసలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? ఇట్లాంటి ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ప్రవర్తించేటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా బీజేపీ, ఎన్డీఏ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మొత్తం కూడా ఈ ప్రైవేటైజేషన్ చుట్టే తిరుగుతాయి. ప్రైవేటు పార్ట్నర్స్కి ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళని తీసుకురావాలి, పీపీపీ మోడల్ పెట్టాలి, మళ్ళీ పీపీపీ 4వ పీ తీసుకొచ్చి పెట్టాలి, మళ్ళీ తర్వాత ఏ 5వ పీ తీసుకొచ్చి పెడతారో. ఏదైనా సరే ఇది ప్రైవేటైజేషన్ అనేది ప్రజలకు లూటీ జరుగుతుంది. వ్యాపారాలు అట్లా చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకోవాలి. గవర్నమెంట్ చేయాల్సిన పని ప్రైవేట్ అతనికి ఇచ్చినప్పుడు ఇంక మీరు గవర్నమెంట్ ఎందుకంటా నేను ఎందుకు? ప్రజలు ఓటు వేయటం ఎందుకు? మీకు డబ్బులు ఇవ్వటం ఎందుకు? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేయటం ఎందుకు? ఎంపీలని, ముఖ్యమంత్రిని, సీఎంని, ప్రధానమంత్రిని, మినిస్టర్లు చేయటం ఎందుకు? ప్రతి ఒక్కటి ప్రైవేట్కి ఇచ్చే బదులు వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటానిక, కమిషన్లు పోనీ వాళ్ళ దగ్గర తీసుకున్న కలెక్షన్ చేసిన డబ్బులు ఏమన్నా ప్రజలకు ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ దాంట్లో పెద్ద వేల కోట్ల రూపాయల స్కాములు. కంపెనీ వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం, అది ట్రెజరీలు తీసేసి ప్రజలకు అప్పు తీసుకొచ్చి పెట్టడం, ఇదే పని జరుగుతుంది కదా. ఓకే, ఐ అప్రిషియేట్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ది కామెంట్స్ విచ్ సుప్రీంకోర్టు మేడ్. టోల్ గేట్ అనేది శాశ్వత పద్ధతిలో ఉండకూడదు. టోల్ గేట్ షుడ్ నాట్ బి ఏ బిజినెస్ ఓరియంటెడ్. టోల్ గేట్ షుడ్ బి ఓన్లీ పబ్లిక్ సర్వీస్, దట్స్ ఇట్. లైఫ్ లాంగ్ టోల్ గేట్ కలెక్ట్ చేస్తూ ఉంటే కుదరదు. మీరు ఖర్చు రికవర్ అయిన తర్వాత మీరు టోల్ గేట్లు ఎత్తేయాలి అనేటువంటి సింపుల్ ఫండమెంటల్ జడ్జిమెంట్ అది. అంటే జడ్జిమెంట్ ఇవ్వలేదు, కామెంట్స్ తర్వాత దానికి జడ్జిమెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.